ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానాన్ని సమీక్షిస్తామని, పన్నులు పెంచబోమని కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చిన మాట తప్పింది, నమ్మక ద్రోహం చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి మరోసారి ఇంటి పన్నులను పెంచి పట్టణ ప్రజలపై 400 కోట్ల రూపాయల భారం మోపడం దుర్మార్గం. గత వైసీపీ ప్రభుత్వం కేంద్రంలోని మోదీ సర్కార్ షరతులకు లొంగి అద్దె విలువ ఆధారంగా విధించే ఆస్తి పన్ను స్థానంలో క్యాపిటల్ వాల్యూ ఆధారిత ఇంటి పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. 44/2020 చట్ట సవరణ చేసింది. జీవో 198 విడుదల చేసింది. నాడు ప్రతిపక్షంగా టీడీపీ కూటమి పార్టీలో ప్రతి సంవత్సరం పన్నులు పెంచే విధానాన్ని వ్యతిరేకించారు. తాము అధికారంలో వస్తే పన్నులు పెంచబోమని మాట ఇచ్చారు. విధానాన్ని సమీక్షిస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్ల కాలంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని చాలా గొప్పలు చెప్తా ఉన్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి నేతలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణ ప్రజలు 1,50,00,000 మంది ఉంటే వాళ్ళ మీద హామీలు అమలు చేయకపోగా 400 కోట్ల రూపాయలు ఇంటి పన్నులని, ఆస్తి పన్నుని మళ్ళీ మొన్న ఏప్రిల్ 1వ తేదీ నుండి మరోసారి పెంచారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆస్తి విలువలను బట్టి ఇంటి పన్ను వేసే చట్టాన్ని తెచ్చింది. మేము వస్తే దాన్ని సమీక్షించి రద్దు చేస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చారు. కానీ 2 ఏళ్ళు గడిచిన దాన్ని రద్దు చేయకపోగా గత ప్రభుత్వ బాటలోనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇంటి పన్నుల్ని పెంచేశారు. ఇల్లు లేని వాళ్ళకి 2 సెంట్లు 3 సెంట్లు స్థలాలు ఇస్తామన్నారు, అదే అమలు చేయలే. అప్పులు చేసి ఇల్లు కట్టుకున్న వాళ్ళని ఈ ప్రభుత్వం శిక్షిస్తూ ఉంది. గత 6 ఏళ్లలో 2021 నుండి ఇవాల్టి వరకు చూస్తే 130% ఇంటి పన్నులు పెరిగినాయి. 15%తో ప్రారంభమైన ఇంటి పన్నుల పెంపు ఈ సంవత్సరం 30% ఇంటి పన్నులు పెరిగినాయి. గత వైసీపీ ప్రభుత్వ బాటలోనే టీడీపీ కూడా ప్రయాణం చేస్తూ ఉంది, కూటమి ప్రభుత్వం కూడా ప్రయాణం చేస్తూ ఉంది. ఇదే కాదు, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం అద్దె విలువలను బట్టి కాకుండా ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం క్యాపిటల్ వాల్యూ అంటారు, దాన్ని బట్టి పన్నులు వేసే కొత్త విధానాన్ని రుద్దితే వైసీపీ గుడ్డిగా ఆమోదిస్తే ఇవాళ అదే బాటలో కూటమి ప్రభుత్వం ప్రయాణం చేయటం రోజు తిట్టుకుంటారు టీడీపీ, వైసీపీ, కూటమి నేతలందరూ. విద్వేష రాజకీయాలు, మరి అభివృద్ధి రాజకీయాలు అంటూ ఉంటారు. అభివృద్ధి పన్నులలో అభివృద్ధి కనపడతా ఉంది, భారాలలో అభివృద్ధి కనపడతా ఉంది తప్ప పనులు చేయటంలో అభివృద్ధి లేదు. అందుకే విధ్వంస రాజకీయాలు అప్పుడు ఇప్పుడు సాగుతున్నాయి. ప్రజలను విధ్వంసం చేయటం, ప్రజల మీద భారాలు వేయటం, ఇది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో కూడా కొనసాగుతూ ఉంది. పైపెచ్చి ఇటీవల కాలంలో చెప్తున్నారు, మీరు సంవత్సరం పన్ను ముందే కట్టేస్తే 5% మీకు రిబేట్, రాయితీ ఇస్తామని. 5% పన్ను రాయితీ ఇస్తున్నామని చెప్పి 30% పన్నులు పెంచారు. ఇది ఒక పెద్ద మోసం. అదే కాదు, వడ్డీ 2 నెలలు ఆలస్యంగా, సంవత్సరం పూర్తి కాకముందే, సంవత్సరం మొదట్లోనే పన్ను కట్టకపోతే ₹2 వడ్డీ చొప్పున 24% పెనాల్టీ వసూలు చేస్తున్నారు.
దాంట్లో 50% తగ్గించామని. ముందు కడితే 5% రాయితీ ఇస్తారంట, ఆలస్యంగా కడితే 24% వడ్డీ ఇస్తారంట, వడ్డీ వేస్తారంట. ఇది వాళ్ళ జరుగుతున్నటువంటి స్థితి కనపడతా ఉంది. ఇదే పద్ధతి కొనసాగితే సొంత ఇల్లు వాళ్ళు, చిన్న మధ్యతరగతి వాళ్ళు ఇంటి పన్నులు కట్టడానికి ఇళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఇంటి యజమానుల మీదే కాదు, పరోక్షంగా అద్దెదారుల మీద కూడా ప్రభావం పడుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 38 లక్షల ఇళ్ళు కట్టడాల మీద ఈ పన్ను భారం పడుతుందంటే 1,50,00,000 మంది జనము ప్రత్యక్షంగా పరోక్షంగా భారం పడుతుంది. ఇళ్ల మీదే కాదు, చిన్న మధ్యతరగతి వ్యాపారాల మీద కూడా ఇదే రకమైన భారం. ఇంకొక వైపున స్టార్ హోటళ్ళకి, బడా పరిశ్రమలకి, కొత్తగా పెడితే విదేశీ కంపెనీలకి, వాటన్నిటికీ పన్నులు రాయితీలు ఇస్తున్నారు. కానీ సొంత ఇల్లు కట్టుకున్న పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, చిన్న వ్యాపారులకి మాత్రం అడ్డగోలుగా పన్నులు పెంచుతున్నారు. ఇప్పుడు ఇదే రకంగా కొనసాగితే క్యాపిటల్ వాల్యూ విధానం ప్రకారం ఒక సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం పన్నులు పెరుగుతూనే ఉంటాయి. ఇదొక నిరంతర ప్రక్రియ, ఇక ఎక్కడ అంతం దీనికి లేదు. ఇప్పుడు 30% పెరిగితే కూటమి ప్రభుత్వం దిగిపోయేలోపు కదా 45%కి పన్నులు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. మరి వీటి మీద ఎన్నికల హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడలేదు. మరి దీన్ని ఖచ్చితంగా ఈరోజు వైసీపీ తెచ్చిన చట్టం పన్నులు పెంచే విధంగా, ఆస్తి విలువను బట్టి పన్ను వేసే చట్టం 44ను రద్దు చేయాలని అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇంటి పన్నులు పెంచడానికి వీలుగా ఇచ్చిన 198వ నెంబర్ జీవోను కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలకి సిద్ధమవుతున్నారు అధికార కూటమి. మున్సిపల్ ఎన్నికలలో మేము ప్రజలకు చేసే విజ్ఞప్తి, పట్టణాలలో ఇంటి పన్ను పెంచినటువంటి కూటమి ప్రభుత్వానికి నిలదీయటం ద్వారా మున్సిపల్ ఎన్నికలలో దీన్నే ప్రజా ఎజెండాగా మార్చండి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయలే. ఇదే సరైన సమయం. ప్రజాప్రతినిధుల్ని, కూటమి నేతల్ని నిలదీసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలి, ఆస్తి విలువను బట్టి పన్ను వేసే చట్టం జీవో రద్దు చేయాలనే నినాదంతో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ మున్సిపల్ ఎన్నికల్లో చేస్తే అప్పుడైనా కూటమి నేతలకి ఇచ్చిన హామీ గుర్తొస్తుంది. మిగతా సందర్భాల్లో ఎలాగో రాదు. మున్సిపాలిటీల్లో వేసవి కాలంలో రాష్ట్రంలో చాలా చోట్ల 3 రోజులకి 4 రోజులకు కూడా నీళ్ళు ఇవ్వట్ల. అలాగే రోడ్లన్నీ దెబ్బతినిపోయి ఉన్నాయి. ఇక వర్షాకాలంలో చిన్న వర్షాలు కూడా డ్రైనేజీ పొంగి పొర్లుతూ ఉంది, దోమలు చెండాడుతుంటున్నాయి, ప్రజారోగ్యం దెబ్బతింది. వీటి మీద ఎక్కడా దృష్టి లేదు. కానీ పన్నులు మాత్రం ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. ఒక్క ఆస్తి పన్నే కాదు, మంచినీటి ఛార్జీలు, ట్రేడ్ లైసెన్సులు, భూగర్భ డ్రైనేజీ ఉంటే డ్రైనేజీకి ఛార్జీలు, ఇలా అడ్డగోలుగా పెంచేస్తూ ఉన్నారు. అందుకే సిపిఎం పార్టీ తరఫున గత సంవత్సరం కూడా మేము మెమోరాండం ఇచ్చాం మున్సిపల్ శాఖ మంత్రి గారికి, హామీని గుర్తు చేస్తూ. కానీ నోరు మెదపట్ల. నోరు మెదపకుండానే అలాగే రోడ్లన్నీ దెబ్బతినిపోయి ఉన్నాయి. ఇక వర్షాకాలంలో చిన్న వర్షాలు కూడా డ్రైనేజీ పొంగి పొర్లుతూ ఉంది, దోమలు చెండాడుతుంటున్నాయి, ప్రజారోగ్యం దెబ్బతింది. వీటి మీద ఎక్కడా దృష్టి లేదు. కానీ పన్నులు మాత్రం ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. ఒక్క ఆస్తి పన్నే కాదు, మంచినీటి ఛార్జీలు, ట్రేడ్ లైసెన్సులు, భూగర్భ డ్రైనేజీ ఉంటే డ్రైనేజీకి ఛార్జీలు, ఇలా అడ్డగోలుగా పెంచేస్తూ ఉన్నారు. అందుకే సిపిఎం పార్టీ తరఫున గత సంవత్సరం కూడా మేము మెమోరాండం ఇచ్చాం మున్సిపల్ శాఖ మంత్రి గారికి, హామీని గుర్తు చేస్తూ.
కానీ నోరు మెదపట్ల. నోరు మెదపకుండానే ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. అందుకే ఎక్కడికక్కడ ప్రజలు, పౌర సంఘాలు, అసోసియేషన్లు, ప్రజాప్రతినిధులను నిలదీయండి, లేకపోతే ఈ ఇంటి పన్నుల పెంపు శాశ్వతంగా ఇక అది అలాగే కొనసాగేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు దీని మీద చేయాలి. సిపిఎం పార్టీ ఇప్పటికే దీని మీద ఆందోళన చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ ఇంటి పన్నుల పెంపుదల ఆందోళన కొనసాగిస్తాం, ఆందోళన చేస్తాం. ఇప్పటికైనా సరే ఈ 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుండి మళ్ళీ పెంపుదల. గతంలో జరిగింది పోని మీరేం చేయలేరనొచ్చు. ఇప్పుడైనా ఈ సంవత్సరం అయినా ఆపండి. దీని మీద పార్టీలకు అతీతంగా ప్రజలందరినీ కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ సిపిఎంగా దీని మీద ఆందోళనకి మేము సిద్ధమవుతా ఉన్నాం. ఇప్పటికే చూస్తే రాష్ట్రంలో విజయవాడలో మేము కొన్ని ఎవరెవరికి పన్నులు పెరిగినాయి పన్నుల పెరుగుదలకు సంబంధించినంత చూస్తే ఏ సంవత్సరం ఎంతెంత పెరగబోతున్నాయి అనేటువంటిది ఈరోజు పెట్టుకో. ఈ పన్నులు 2021 నుండి ఇవాల్టి వరకు ఏ సంవత్సరం ఎంత, 2021లో 100 రూపాయలు ఉన్న పన్ను ఇప్పుడు 230 రూపాయలు అయింది. 131% పెరిగింది ఈ 6 ఏళ్లలో. ఈ ఒక్క సంవత్సరమే 30% పెరిగింది. ఈ రకమైనటువంటి పన్నులు మేము పరిశీలిస్తే 1430 రూపాయలు ఉన్నటువంటి పన్ను ఈ 6 ఏళ్లలోనే 3300 రూపాయలు అయింది. 131% పెరిగింది. ఎంవీఆర్ సుబ్రహ్మణ్యం, అలాగే శివరాం ప్రసాద్ అని ఆయన చూస్తే ఆయనకి 131% పెరిగింది. ఈ రకంగా 6 ఏళ్లలో 130% పన్నులు పెరుగుదల జరిగినట్టుగా భవిష్యత్తులో ఎలా ఉంటుందనేటువంటిది చేసుకుని ఇది ప్రజలందరి సమస్య కాబట్టి స్పందించాలని కోరుతున్నాను.